ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం చేరుకుని ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని వివరించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, తమ కూటమి ప్రభుత్వం రావడం, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పోలవరం సందర్శనకి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది, అలాగే కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు అంటున్నారు. ఏంటి వివరాలు ఏంటి? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు రేపు 17వ తారీఖు అంటే సోమవారం ఉదయం అయితే పోలవరం ప్రాజెక్టు సందర్శించుకున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే అది కేంద్ర అంటే ఏదైతే జాతీయ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ఇప్పటికే కూడా ఎంతవరకు పనులు అయ్యాయి, ఏమేమి పనులు అయ్యాయి, గత ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది అనే విషయాలపై సంపూర్ణంగా తెలుసుకోనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఆ అధికారులందరికైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అయితే అందటము, దీంతో పాటు ఈ యొక్క ప్రాజెక్టు సందర్శనార్థము ఆ జరిగిన తర్వాత అంటే ఎంతవరకు జరిగింది, ఏమేమి జరిగింది, ఇంకా ఏమేమి పనులు చేయాలి, ఎన్ని రోజుల్లో పనిని పోలవరాన్ని పూర్తి చేయాలనే సంపూర్ణ నివేదిక అయితే అధికారులు ఇవ్వనున్నారు. అది అనంతరం వచ్చేసి అధికారులందరితో కూడా ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పోలవరాన్ని చంద్రబాబు నాయుడు సందర్శించడం ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మళ్ళీ కూటమిలో అధికారం రావటం, మళ్ళీ ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇక పూర్తి అయిపోతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న అంటే ఏదైతే లబ్ధి పొందే రైతులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఆనందం వ్యక్తం చేయడం ఇదంతా చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అయితే రేపు పొద్దున పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడుతో పర్యటిస్తారనే విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారికంగా అయితే ఖరారు అయితే కాలేదు. చంద్రబాబు నాయుడు ఒక్కరు మాత్రమే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం సంతోషం. కృష్ణ, అంటే రేపు పోలవరం సందర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? అంటే పోలవరానికి సంబంధించి అంటే దాని కార్యాచరణ ఎప్పటి నుంచి మొదలు పెడదాం తిరిగి, అంటే దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత, కొన్ని నివేదికలన్నీ కూడా పరిశీలించిన తర్వాత అసలు పోలవరాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలని ఏదైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ పోలవరం సందర్శనార్థం అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ఆదేశాలు పంపించారు. ఎంతవరకు పూర్తయింది, వాటన్నిటిపైన సమగ్ర నివేదిక తయారు చేసి ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరు పోలవరం సందర్శించిన అనంతరం కూడా అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం కూడా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు. అంటే ఎన్ని రోజుల్లో కట్టబోతున్నారు, ఎంతవరకు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం హయాంలో ఎంతవరకు పూర్తి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ మేరకు పూర్తయింది, దానికి ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నిధులు ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందించింది ఆ ప్రాజెక్టుకి, ఎక్కడ నష్టం ఎక్కడ అవినీతి జరిగిందనే దానిపైన కూడా సంపూర్ణంగా నివేదిక తెప్పించుకొని రేపు పొద్దున్న అయితే ప్రకటన చేస్తున్నట్లయితే మనకైతే అధికారికంగా అయితే తెలుస్తుంది. సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.